హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 3 టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందులో ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ యూజ్ అవర్ నాలెడ్జ్ టు అడాప్ట్ టు న్యూ సిచ్యువేషన్స్. దిస్ ఈజ్ ద ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మిషన్కి అడాప్ట్ చేయటం వల్ల ఏర్పడేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు తెలుసు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఏదైతే డేటా ఇస్తున్నామో దాన్ని రీడ్ చేసి అదేవిధంగా దాంట్లో ఉన్న డేటాని మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. తర్వాత మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మిషన్ లెర్నింగ్ అనేది మనం ఎలాగైతే మనం ఇంతకుముందు అనుభవాన్ని బట్టి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలా అయితే నేర్చుకుంటామో అదేవిధంగా మిషన్ లెర్నింగ్ అనేది డేటాని తెలుసుకొని దాన్ని స్టడీ చేసి నేర్చుకొని మనిషిలాగే ఎలా అయితే చూసి నేర్చుకుని తెలుసుకుంటామో అదేవిధంగా మిషన్ లెర్నింగ్ కూడా మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. కాకపోతే మనిషి కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మిషన్ లెర్నింగ్ అనేది. మిషన్ లెర్నింగ్ అనేది లాట్స్ ఆఫ్ ట్రాకింగ్ డేటా, కాంపిటేషనల్ పవరు, సాలిడ్ ఆల్గారిథమ్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అదేవిధంగా డీప్ లెర్నింగ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది మిషన్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్ అనేది మన మనుషుల యొక్క న్యూరాన్స్ బేస్ చేసుకొని, న్యూరల్ నెట్వర్క్స్ని బేస్ చేసుకొని ఈ డీప్ లెర్నింగ్ అనేది వర్క్ అవుతుంది. అవుట్పుట్, మల్టిపుల్ లేయర్స్, ఇన్పుట్, దీన్ని బేస్ చేసుకొని డీప్ లెర్నింగ్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 3 టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాం కదా. అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం చెప్పినట్టు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మెషిన్కి అడాప్ట్ చేయటం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేయబడుతుంది. అందులో భాగంగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచంలో ఉన్న నెట్వర్క్ అన్నిటితో కనెక్ట్ అయ్యి డేటాని కలెక్ట్ చేసుకొని వాటిని రీడ్ చేసి స్టడీ చేసి దానంతట దానే కొత్త విషయాలని నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందులో 3 టాపిక్స్ ఉన్నాయి. అది వచ్చేసి ఫస్ట్ ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ అనేది ఇది ఒక సింగిల్ టాస్క్ మీద బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఈ సింగిల్ టాస్క్ అంటే మనం సినిమాలో చూస్తున్నట్టు రోబోలు, తర్వాత వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, తర్వాత క్రైమ్ కంట్రోల్ పర్సంటేజ్ని తగ్గించడానికి ఈ నేరో ఇంటెలిజెన్స్ని మనం ఏదైతే ఇస్తామో ప్రోగ్రామింగ్ దాన్ని బేస్ చేసుకొని ఈ నేరో ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. కానీ సొంతగా ఆలోచించి నేర్చుకొని కొత్త విషయాల్ని క్రియేట్ చేసే నాలెడ్జ్ అయితే ఈ నేరో ఇంటెలిజెన్స్కి ఉండదు. తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అయితే ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే కొంచెం సామర్థ్యం ఎక్కువ కలిగి ఉంటుంది. అది దానికి యూనిక్గా ఉంటుంది. పర్టికులర్ మనం ఇచ్చిన ప్రోగ్రాము పర్ఫెక్ట్గా పనిచేయగలుగుతుంది.
అదేవిధంగా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి కంటే చాలా రెట్లు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి కంట్రోల్ దాటిపోతే మానవునికి చాలా ప్రమాదం అని శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది తనకు తాను తెలుసుకొని నేర్చుకొని క్రియేట్ చేయడం అనేది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒక్కోసారి మనిషి యొక్క అదుపును దాటి మనిషి యొక్క సామర్థ్యాన్ని మించి మనిషిని డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల సైన్స్ ఫిక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచంలో వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ న్యారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్లో ఆర్టిఫిషియల్ న్యారో ఇంటెలిజెన్స్ మీద బేస్ అయ్యి వర్క్ చేస్తున్నాయి. తర్వాత ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.